రామ్మోహన్ రెడ్డి గారు సార్ నమస్తే. సార్ మనం ఏది అనుకుంటామో అదే జరుగుతుంది అంటారు కదా! మరి అందరూ డబ్బులు సంపాదించాలి, ఆరోగ్యంగా ఉండాలి కదా! అలా లేరు కదా! దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పటిదాకా నేను చెప్పింది అదే బ్రదర్. అనడం వేరు, దాని దిశగా పని చేయడం వేరు. అంటే మీకు రియల్ లైఫ్‌లో బాగా క్లియర్‌గా కనిపించే ఎగ్జాంపుల్. ఓ తాగుబోతోడు పొద్దున్నే లేచి, ఛీఛీ! ఈ తాగుడు వల్ల నా జీవితంలో డబ్బు పాడవుతోంది, ఆరోగ్యం పాడవుతుంది, భార్యాపిల్లలతో రిలేషన్ పాడవుతుంది, సమాజంలో పరువు ప్రతిష్టలు పోతున్నాయి. ఛీ! వాడి నుంచి తాగకూడదు నేను అని పొద్దున్న అనుకుంటాడు. 10 మందికి చెప్తాడు. నేను తాగడం మానేద్దాం అనుకుంటున్నా అది ఇది. సో, ఇది చెప్పడం. నిజంగా సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ తాగుతాడు. ఇది యాక్షన్. సో, మన జీవితంలో రిజల్ట్ మనం మాట్లాడే మాటల్ని బట్టి వస్తుందా? చేసే చేతల్ని బట్టి వస్తుందా? డెఫినిట్‌గా చేసే చేతల్ని బట్టే రిజల్ట్స్ వస్తాయి. నువ్వేం చెప్తున్నావు అనేది కాదు. ఏం చేస్తున్నావు అనే దాన్ని బట్టి రిజల్ట్స్ వస్తాయి. అలా ఇప్పుడు మీరన్నట్టుగా అందరికీ అనుకుంటం వేరు. దాని దిశలో ఇన్‌స్పైర్డ్ యాక్షన్ అంటారు. దాని దిశగా ఒక చర్య చేయటం, దాని దిశగా కృషి చేయటం, దాని దిశగా శ్రమించడం వేరు. సో, మీరన్నట్టుగా అందరూ డబ్బులు కావాలనుకుంటారు, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. ఇంకా చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. ఈ అనుకోవడమే కాకుండా పక్కవాడితో కూడా చెప్తూ ఉంటారు. ఈ అనుకోవడము, పక్కవాడితో చెప్పడము కాకుండా అసలు వాళ్ళ దిశగా ఆ దిశగా వాళ్ళు చేస్తున్న భౌతిక చర్య ఏంటి? వాళ్ళు ఫిజికల్‌గా ఏ విధమైన యాక్షన్ తీసుకుంటున్నారు? ఆ ఫిజికల్‌గా ఏ విధమైన యాక్షన్ తీసుకుంటున్నారు అనేది అంటే నేను ఈ సంవత్సరం బాడీ బిల్డింగ్ కాంపిటీషన్‌లో గెలుద్దాం అనుకుంటున్నాను. గెలిచి తీరుతాను. చూసుకొని మీరందరూ ఊరు మొత్తానికి ఛాలెంజ్ నేను గెలిచి తీరుతాను. అనే వ్యక్తి పొద్దున్న 9 గంటల దాకా మంచం దిగకపోతే ఇప్పుడు ఈ వ్యక్తి బాడీ బిల్డింగ్ చేసేదెప్పుడు? ఆ ఛాంపియన్‌షిప్ గెలిచేదెప్పుడు? మనందరికీ ప్రూవ్ చేసేదెప్పుడు? సో, ఏమంటున్నారు కాదు, ఏం చేస్తున్నారు ఈజ్ ఇంపార్టెంట్. సో, మీరన్నట్టుగా రామ్మోహన్ రెడ్డి గారు ఏది అనుకుంటామో అదే జరుగుతుందనేది అంటే అక్కడ 2 భాగాలు. ఏది అనుకుంటామో అది జరుగుతుందనేది మీకున్నటువంటి అపోహ మీకే కాదు. ఇవాళ రేపు యూట్యూబ్‌లో మహామహులొచ్చి వాళ్ళని వాళ్ళు మాస్టర్స్ కింద క్లెయిమ్ చేస్తూ చెప్పిన విషయాల్లో అది ఏమనుకుంటే అది అవుతుంది, ఏమనుకుంటే అది అవుతుంది, ఏమనుకుంటే అది అవుతుంది. ఏమనుకుంటే అది అయ్యేది నిజమే అయితే గనుక మీరు చెప్పింది కరెక్ట్ అవ్వాలి. ఏమనుకుంటే అది అవ్వదండి. దానికి కాంబినేషన్ కావాలి. మీరు అనుకున్నది అవ్వదు. అనుకున్నదైతే గనక ఫర్ సపోజ్ ముఖేష్ అంబానీ అన్ని కోట్లు సంపాదించాడు. ఆడు రోడ్డు మీదకొస్తే అడుక్కు తింటుంటే ఎట్లా ఉంటది? బిల్ గేట్స్ అడుక్కు తింటుంటే ఎట్లా ఉంటది? లేదా వాళ్ళు అంతకంత అనుభవిస్తారు. రోడ్డు మీదకొస్తే పేదోడి కష్టాలు తెలుస్తాయి. ఇలా కొన్ని కోట్ల మంది ఒకళ్ళిద్దరు కాదు కొన్ని కోట్ల మంది అనుకుంటారు. అలా అనుకున్నయన్నీ గనక నిజమైతే ఇవాళ రోజున మనకి ముఖేష్ అంబానీ అలాగే ఉండేవాడు కాదు. బిల్ గేట్స్ అలాగే ఉండేవాడు కాదు. గొప్ప గొప్ప నరేంద్ర మోడీ అలాగే ఉండేవాడు కాదు. ట్రంప్ అలాగే ఉండేవాడు కాదు. సో, అనుకున్నదంత మాత్రాన విషయాలన్నీ గనక నిజమయ్యేటట్టయితే నేచర్‌లో, యూనివర్స్‌లో మన గురించి ఇంకోళ్ళు గాని, ఇంకోళ్ళ గురించి మనం గాని చాలా అనుకుంటుంటాం. ఎస్పెషల్లీ సక్సెస్ అయిన వాళ్ళ గురించి సక్సెస్ కాని వాళ్ళు లైక్ రాజమౌళి హిట్ డైరెక్టర్ కాబట్టి సినిమాలు హిట్ కాని వాళ్ళ డైరెక్టర్లు గాని, ఆ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళు గాని, వాళ్ళందరూ కూడా రాజమౌళి గురించి రకరకాలుగా అనుకోవచ్చు. మరి వాళ్ళు అనుకున్నంత నిజమైతే గనక రాజమౌళి గారు ఈ పాటికి అడ్రెస్ లేకుండా పోవాలి. ఫర్ దట్ మ్యాటర్ ఎవరైనా సరే అడ్రెస్ లేకుండా పోవాలి. కానీ అలా జరుగుతుందా అంటే జరగట్లేదు. జరగదండి. అనుకున్నంత మాత్రాన జరిగేది మీరన్నది నిజమైతే ఈ పాటికి చాలా జరిగి ఉండాలి. అది అలా జరగదు. నేచర్ సిస్టమ్ వేరు. ఆ నేచర్ సిస్టమ్ అర్థం కాక, అర్థం చేసుకోలేక మనుషులు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా.